వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున రేషన్ బియ్యం అక్రమంగా తరలిసి ఇటీవల కాలంలో పట్టుబడడం జరిగింది. అయితే ఈ ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి చెందిన నాయకుల మధ్య పెద్ద ఎత్తున దుమారం అయితే రేగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు చౌక దుకాణదారుల సంఘాల సంక్షేమ సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునగ ఆ, గిరిజారావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. నమస్తే గిరిజారావు గారు. నమస్తే. అసలు ఎట్లా ఉంది ఈ రేషన్ షాపుల చౌక దుకాణాల వ్యవస్థ ఎలా ఉంది? అంటే గత ప్రభుత్వం తర్వాత మీకు మళ్ళీ పాతోళ్ళకు మొత్తం ఇచ్చారు. ఎలా ఇస్తున్నారు ఏంటి? గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1,50,00,000 రేషన్ కార్డుదారులకు, అలాగే ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికి కూడా ఈ టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఏపీ మన ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ బిలో ప్రాపర్టీ వాళ్ళకి భారత ఆహార చట్ట ప్రకారము సుమారు 1,50,00,000 రేషన్ కార్డులకు ఈరోజు 48 రూపాయలు ఖర్చు పెట్టి కార్డుదారులకు భీమిస్తున్నారండి. 4,42 జనాభా, 4,42 మందికి 1,50,00,000 రేషన్ కార్డుల తరపున అందరికి అందుతాయి. కుటుంబాల తరపున ప్రతి రేషన్ కార్డుదారుడు గతంలో ఎండీలు వాహనాలు వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. కానీ గత 4 నెలల నుంచి ప్రభుత్వం కార్డుదారులకు సరిగా బియ్యం అందట్లేదని విధానంతో పాత విధానాన్ని తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ సార్ గారు, పవన్ కళ్యాణ్ గారు తదితర యంత్రాంగం అందరి ద్వారా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ సిస్టాన్ని తీసుకొని వచ్చి పాత విధానం తీసుకొచ్చారు. ఈరోజు కార్డుదారులకు 1వ తారీఖు నుండి 15వ తారీఖు దాకా 8 గంటల నుండి 12 గంటల దాకా, సాయంకాలం 4 గంటల నుండి 8 గంటల దాకా 1,50,00,000 సుమారు 1,50,00,000 రేషన్ కార్డుదారులకు సరుకులు అందిస్తున్నారు. ఈ విధానంలో కార్డుదారులు ఎప్పుడైనా వాళ్ళు వచ్చి సరుకులు తీసుకునే విధానాన్ని పెట్టారు కాబట్టి కార్డుదారులకి 99% ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ షాపు డీలర్లకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకున్న సమయంలో రేషన్ తీసుకుంటున్నారు. అలాగే కొత్తగా మంచం మీద ఉన్నటువంటి వారికి, 65 సంవత్సరాలు నిన్నటువంటి వారికి, ఇంకా 80 సంవత్సరాలు మంచం మీద ఉన్నటువంటి వారికి అందరూ కూడా అంగవైకల్యము, వికలాంగులకి, దివ్యాంగులకి అందరికీ కూడా ఈరోజు 15 నుంచి 17 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకు కూడా కొత్త విధానాన్ని తీసుకొచ్చి, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విధానం తీసుకొచ్చి ఈరోజు రేషన్ షాప్ డీలర్ల ద్వారా 26వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా 5 రోజులు ఇంటింటికి పోయి ఆ రైసు ప్రతి ఒక్క కార్డు ఎవరైతే వినియోగదారుడు ఉన్నారో వాళ్ళకి, వికలాంగులు, వాళ్ళకి, మంచంలో ఉన్న వారికి అందరూ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడంలో బ్రహ్మాండంగా ఉందని చెప్పి గౌరవ మంత్రి గారు, అధికారులు బాగుందని చెప్పి సిస్టంలో చాలా పత్రికలో రావడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ లేని పెట్టాం, పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేస్తున్నారు. ఇప్పుడు ఒక కార్డుదారులకి ఎన్ని కేజీలు ఇస్తారు? ఒక్క సబ్సిడీకి సార్, ఇంట్లో ఒక సభ్యుడికి 5 కిలో ఇస్తారు. 2 ఉంటే 10 కిలో ఇస్తారు. 3 సభ్యులు ఉంటే 15 కిలో ఇస్తారు. 4 సభ్యులు ఉంటే 20 కిలో ఇస్తారు. 5 మంది ఉంటే 25 కిలో ఇస్తారు. 6 మంది ఉంటే 30 కిలో ఇస్తారు. దీంతో పాటు 35 కిలో వాళ్ళు పేద ఉచితమే ఫ్రీగా ఇస్తున్నారు సార్. అదే బియ్యాన్ని గవర్నమెంట్ ఎంత కొంటది? సుమారు ఇప్పుడు 48 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కిలోకి. ఒక స్పాట్ ఎక్స్ప్రెస్ 48 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం ఇస్తుంది. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 65% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ 35% ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేషన్ కార్డులు సుమారు 90 లక్షల కార్డులు ఉన్నాయి. ఇప్పుడు గతంలో రేషన్ బియ్యం అక్రమంగా వెళ్ళే సమయంలో మొత్తం డీలర్స్ హస్తం ఉంది, డీలర్లు అమ్మేసుకుంటున్నారనే ఇది ఉంది. ఇప్పుడు అలా కాకుండా బయట వ్యక్తులే వచ్చేసి పొలిటికల్ సపోర్ట్ ఉండేవాళ్ళు కొద్దిమంది వీళ్ళే మొత్తం బియ్యాన్ని తీసుకుని పోయి ఇతర రాష్ట్రాలకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. ఎలా సాధ్యమవుతుంది? ఎలా బియ్యము అక్రమంగా పోతున్నాయి? అంటే మీ దగ్గర నుంచి పోవడం లేదనుకోండి, బియ్యం ఎక్కడి నుంచి పోతా ఉంది సార్? ఈ సిస్టమ్ 70 సంవత్సరాలు అయింది సార్ పెట్టి.
ఈ 70 సంవత్సరాల నుంచి పీడిఎస్ వ్యవస్థ ఉంది. పేదవాళ్ళకి ఇవ్వాలని సిస్టంతో బియ్యం ఇస్తున్నారు. ఈ ఇచ్చేటువంటి బియ్యము ఇంతకుముందు 80% 90% ప్రతి కార్డుదారు వినియోగించుకునేవాళ్ళు సార్. ఇప్పుడు ఏంటంటే కాలానుగుణంగా వాళ్ళ జీవితం మెరుగుపడుతూ వస్తూ వాళ్ళకి ఈ రేషన్ కార్డు అనేది కొన్ని అవసరాలకు ఉపయోగ విధంగా ప్రభుత్వం దీనికి లింక్ పెట్టారు సార్. మన ఆరోగ్యశ్రీ కార్డు కానీ లేకపోతే ఇంకొక పిల్లల భవిష్యత్తు కానీ పిల్లల చదువులకు అని చెప్పి దీనికి లింక్ పెట్టడం వలన వీళ్ళు పథకాలు లింకు పెట్టడం వల్ల అనర్హులు దానికి పీడిఎస్కి అనర్హులు కానటువంటి వారు కూడా ఈ పథకాలకు అనుసంధానం ఉంది కాబట్టి ఈ రైసు వాళ్ళు తినలేరు. ఈ పీడిఎస్ బియ్యం తినేవాడు పేదవాడు 80% తినేవాడు కంపల్సరీగా 30% తినేవాళ్ళు ఉన్నారు. ఈ 60-50% ఏంటంటే తినకపోక ఆ వస్తువుని అంటే వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ ఈ బియ్యం తెచ్చుకోకపోతే కార్డు ఎక్కడైతే క్యాన్సిల్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో ఆ బియ్యం తెచ్చుకొని బయట వస్తువులు మార్చుకుంటున్నారు సార్, అమ్మేస్తారు. అదే వస్తువు మార్చుకుంటారు. ఈ బియ్యం వద్దు, ఏదో జస్ట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకో లేకుంటే ఇంకొకరికో వాళ్ళకి ఇచ్చేసి కొన్ని సరుకులు తెచ్చుకోవడము లేకుంటే అది జరుగుతుంది. కానీ ఒక 50% అనేది మీరు ఇప్పుడు బయట వస్తున్న వార్తలు అనేది దేనివల్ల జరుగుతుందంటే సార్, అట కార్డుదారులు చేస్తున్నారు. రేషన్ షాపు డీలర్లకు ఇచ్చేటువంటి సరుకు మెయిన్ పాయింట్ చెప్తున్నా సార్. రేషన్ షాపు డీలర్లకి తోలేటువంటి ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జ్ ఈరోజు భారతదేశంలో కాకుండా మన రాష్ట్రంలో 2,20,000 టన్నులు మెట్రిక్ టన్స్ ఈరోజు ఎంఎల్ఎస్ పాయింట్ జరుగుతున్నాయి. ఇంతమంది అబ్జర్వేషన్ ఉన్నా అక్కడికి వచ్చేటువంటి సరుకు వాళ్ళేమన్నారు, ఎఫ్సీకి మాకు తక్కువ వస్తుంది, ప్రతి బస్తాకి 1 కిలో నుంచి 1/2 కిలో 3/4 కిలో 1.5 కిలో తగ్గుతుంది సార్. ఈ బియ్యం కూడా అన్నీ కూడా కొన్ని ఏలడానికి వాళ్ళు అటు ముఖ్యమంత్రి గారు చెప్పిన, మినిస్టర్ గారు చెప్పిన, పై అధికారులు చెప్పిన, కలెక్టర్ గారు చెప్పిన, జాయింట్ కలెక్టర్ గారు చెప్పిన, ఎంఆర్ఓలు చెప్పిన, ఆర్డీఓలు చెప్పిన వినేటువంటి స్థితిలో ఈ గోడౌన్ పాయింట్ ఇన్ఛార్జీలు వాళ్ళు మారటం లేదు సార్. కొంతమంది మారారు, కొంతమంది మారడం లేదు. ఏం చేసుకునే విధానం వల్ల రేషన్ షాప్ డీలర్ ఏం చేస్తున్నారు సార్, వాళ్ళకి ఒక 10 టన్నులు బియ్యం పంపించే వాళ్ళకి 6 బస్తాలు 10 బస్తాలు 5 బస్తాలు తగ్గుతున్నాయి. అంటే ఒక్క బస్తాకు 1 కిలో నుంచి తగ్గుతున్నాయి సార్. రంధ్రం పెట్టి తీసేస్తారు సార్. వాళ్ళకి రంధ్రం అనేది కాదు కానీ ఎఫ్సిఐ కాడి నుంచి మన మిల్లర్ కాడి నుంచి ఎఫ్సిఐకి వస్తాయి, ఎఫ్సిఐ కాడి నుంచి ఎంఎల్ఎస్ పాయింట్కి వస్తాయి. ఇది 3-4 చోట్ల బియ్యం ఎత్తడము దించడం ఉంటుంది. ఒక బస్తా ఎత్తడం దించడం వలన 4 గింజలు 4 చోట్ల పోతేది అటు ఎంఎల్ఎస్ పాయింట్ వాళ్ళకి 1/2 కిలో 1/4 కిలో తగ్గచ్చు, ఇక్కడికి రేషన్ షాప్కి వచ్చే వాళ్ళకి బస్తా తరిగిపోతుంది. 100% తరిగిపోతుంది. 50 కిలోల 580 గ్రాములు బస్తా రావాలి సార్. అక్కడ వేసిన తర్వాత ఒక 6-7 మాట దించడం ఎచ్చడం 5-6 మాట తిరుగుతుంది. 4 గింజలు లూజు పడిపోతాయి. దానివల్ల ఈ తరుగు ఎవరు భరిస్తారు సార్? ప్రభుత్వం ఏమన్నా అది కింద పనిచేసే వాళ్ళకి రేషన్ షాప్ డీలర్కి 1.5 వేరియేషన్ ఏమన్నా ఇస్తుందా? అది ఇవ్వడం లేదు. ఒకవేళ ఈ తరుగు ఉన్నప్పుడు వల్ల పై అధికారులు వచ్చినప్పుడు ఒక 10 టన్నులకి 200 కిలో 300 కిలో తగ్గితే కేసు రాసి 6A పెట్టి పీడిఎఫ్ యాక్ట్ కింద అతను ఆ షాప్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్న షాప్ రాదు. దీనివల్ల ఏం చేస్తారు, ఎవరో కార్డుదారులు ఎవరన్నా రోజుకో 4 కార్డులు 5 కార్డులు ఇస్తే తీసుకోవాలని పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎవరో చేసిన తప్పుకి రేషన్ షాప్ డీలరు భరించాలని పరిస్థితి ఏర్పడుతుంది సార్. ఇప్పుడు దీనివల్ల రేషన్ షాప్ డీలరు చాలా ఆర్థిక ఇబ్బందులు పడి కార్డుదారు దగ్గర వాళ్ళకి ఏదో కంపల్సరీ ఇవ్వాల్సిందే, వాళ్ళు ఊరికినేవారు. కొంతమంది ఎవరో ఇస్తారు, వీళ్ళు పెద్దలు ఎవరో అమ్మా మాకు తరిగిందంటే ఎవరో ఒకరో ఇద్దరు ఇస్తారు. కానీ కొంతమంది ఆ తరుక్కు బియ్యంకి ఆ తరుక్కి తీసుకోవాల్సింది 100%. ఒక 300 కిలో తగ్గిందానికి 4-5 వేలు పెట్టి కొనుక్కోవాల్సిందే. ఈ 4-5 వేలు మాకు డీలర్కి లాసే కదా. వచ్చే కమిషన్ ఎంత సార్? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది మార్పిడి చేస్తారు కదా బియ్యం చేసినప్పుడు రీసైక్లింగ్ మళ్ళీ ఎందువల్ల చేస్తారు అది? అంటే అలా చేయడం వల్ల మళ్ళీ రేట్ పెరుగుద్దా బియ్యానికి? సార్ ఇది జగమెరిగిన సత్యం. ప్రతి ఒక్కరు ఈరోజు పత్రికలో చెప్తున్నారు. ప్రతి ఒక్క అధికారికి ప్రతి ఒక్క దాంట్లో పనిచేసినటువంటి అందరికీ తెలియకున్నటువంటి విషయము తెలియంది కాదు సార్.
ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిని అరికట్టడానికి అనేక చెక్ పోస్టులు పెట్టారు. ఈరోజు ఏ ప్రభుత్వం కూడా పట్టుకోలా. గౌరవ పవన్ కళ్యాణ్ గారు, మన మినిస్టర్ గారు మనోహర్ సారు డైరెక్ట్గా సముద్రంలో పోయి సీజ్ ద చిప్ అని చెప్పి 5 లక్షల మెట్రిక్ టన్నులు సార్, ఎప్పుడు జరగలది. అన్ని లక్షల మెట్రిక్ టన్నులు. ఒక జిల్లా, ఒక స్టేట్ కోట ఎంతైతే ఉందో దాంట్లో సగం కోట పట్టుకున్నారు. ఈరోజు 5 లక్షల మెట్రిక్ టన్నులు పట్టుకున్నట్టు ఘనత ఈ ప్రభుత్వాన్ని. కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు వినియోగించుకోండి, దుర్వినియోగం చేయొద్దని చెప్పి కార్డుదారులకు చెప్తుంది. దాంట్లో పనిచేసేటువంటి మాకు చెప్తున్నారు, అధికారులకు చెప్తున్నారు. 100% ఈ కుటుంబ ప్రభుత్వం దీనికి వ్యతిరేకం చేస్తే దీని మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నారు సార్. ఇది ఏ విధంగా జరుగుతుందని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ 100% మీరేం చెప్తున్నారు, ఈరోజు ఏ విధంగా వస్తున్నాయి అని అంటున్నారు. దీనికి మేము కూడా కొన్ని నిజాలు చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి డైరెక్ట్గా చెప్పాలనుకున్నా సార్. గతంలో చెప్పుకున్నాం, గత సీఎం గారు చెప్పాం, డైరెక్ట్గా సెంట్రల్ మినిస్టర్కి చెప్పాం సార్. ఈ వ్యవస్థలో ఈరోజు మన రాష్ట్రంలో ఎత్తుకోండి సార్, సుమారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ 16 నుంచి 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ బియ్యానికి. 2 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 12,000 కోట్ల నుంచి 16,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఖర్చు పెడుతుంది ఒక్క నెల సంవత్సరానికి. ఒక్క నెలకు వచ్చి సుమారు 1,400 కోట్ల నుంచి 1,500 కోట్లు సబ్సిడీ వెళ్తుంది, 100% వెళ్తుంది. దీంట్లో 50% కార్డుదారులు ఆలోచించాలా. ప్రతి కార్డుదారులకు తెలియజేస్తున్నాను, 48 రూపాయలు బియ్యం కొని ప్రభుత్వాలకి ట్యాక్సీ కట్టినటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, మీరు కొనేటువంటి ప్రతి ఒక్క వస్తువు మీద ట్యాక్సులు కట్టి ఈ పేద ప్రజలకు అందిస్తుంది. దీన్ని పేద ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఈ బియ్యం ఏ విధంగా వస్తున్నాయి? 48 రూపాయలు కొట్టి మన బియ్యం ఇస్తున్నప్పుడు ప్రభుత్వము దేనికి మీరు దుర్వినియోగపరుస్తున్నారు? ఆ బియ్యం చాలా మంచివి సార్ చెప్తున్నారు, దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి. స్పాట్ ఎక్స్ప్రెస్ అంటే ప్రోటీన్స్ ఉంటాయి. మనం తినేటువంటి ఈ జీలకర్ర మసూర మామూలు బియ్యం కున్నా ఈ బియ్యం చాలా స్ట్రెంత్ అయినటువంటి బియ్యం, ఈ రేషన్ బియ్యం. దీనికి ప్రజలు అర్థం చేసుకోవట్లా. ప్రజలు చెప్తున్నారు, మన మినిస్టర్ గారు అయితే, కమిషనర్ గారు అయితే అదే పనిగా చెప్తున్నారు. దీంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, దీంట్లో ప్రతి క్వింటాలకి ఒక 1/2 కిలో ప్రోటీన్స్ కలుపుతారు, దానివల్ల కాస్ట్ పడుతుంది. అప్పటికి స్పాటెక్స్ రైస్ ఇస్తున్నారు సార్. మనకి భారతదేశంలో ఎక్కడా లేదు, మన రాష్ట్రంలో స్పాటెక్స్ రైస్ వస్తుంది సార్. బ్రహ్మాండ, దాంట్లో నోకుండదు, దాంట్లో 10% 15% ఉంటుంది. దీంట్లో అది కూడా లేకుండా చాలా క్లారిటీగా మన బియ్యం అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మన బియ్యం పెట్టాడు. మన బియ్యం అని పెట్టి భారతదేశంలో ఎక్కడ పెట్టలేదు సార్. మన రాష్ట్రంలో బియ్యం నెంబర్ 1 బియ్యం ఇస్తున్నారు. దీంట్లో ఆ బియ్యాన్ని దేనికి వినియోగించట్లేదంటే ప్రజలు అధికారులు తెలియజేసుకోవాలి. దేనికి వినియోగించుకోలేదంటే ఇది చౌక ధరల దుకాణదారుల రైస్ ఇస్తే ఆ బియ్యము చౌకగా ఉంటాయి అనుకున్నారే తప్ప అది మనకు పనికి వస్తాయి. కార్డుదారుడు మన ఆరోగ్యానికి మంచిది, మన పిల్లలకు మంచిది, ఇది స్ట్రెంత్ వస్తుందని ఆలోచన లేకుండా పనికిరాని బియ్యం 70 రూపాయలు పెట్టుకొని, 80 రూపాయలు పెట్టుకొని, 90 రూపాయలు పెట్టుకుని ఆ బియ్యాన్ని వాడుకుంటున్నారు. ఈ బియ్యం చాలా మంచి, అసలు ఈ బియ్యం చాలా మంచి. పనికిరాని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, పనికొచ్చేటి పనికి రాకుండా అమ్ముకుంటున్నారు. పనికిరాని ఏమో కొనుక్కున్నారు, పనికొచ్చేటి వదులుకుంటున్నారు. ఏంటంటే ఆ వస్తువు తీసుకోకపోతే 20 కిలో ఉంది, 20 కిలో బయట వాళ్ళకో ఎక్కడికో వాళ్ళు ఇచ్చుకొని బయట 4 వాళ్ళకి దాన్ని కులబెట్టుకోరు ఆ బియ్యాన్ని. మళ్ళీ బియ్యం తీసుకోకపోతే కార్డు పోదని భయంతో బియ్యం తీసుకొని వచ్చి బయట ఎక్కడో ఇస్తున్నారు సార్. కొంతమంది దీంట్లో మా వ్యవస్థలో కూడా, రేషన్ వ్యవస్థలో కూడా 30,000 మంది రేషన్ షాప్ డీలర్లు ఉన్నాం. ఆ 30,000 మంది రేషన్ షాప్ డీలర్లో ఈ బినామీ వ్యవస్థ అనేది ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది. బినామీ వ్యవస్థ అంటే నీ యొక్క ఒక రేషన్ షాప్ని లీజుకు తీసుకొని వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. కొంతమంది ఎస్హెచ్ గ్రూపుల పేరుతో ఈరోజు 8,000 6,000 షాపుల నుంచి 10,000 షాపులు ఉన్నాయి. వీరి వలన కొంతమంది ఆ షాపు, ఏ రేషన్ షాప్ డీలర్ కూడా పనికి దగ్గ పరిహారం సార్. పనికి దగ్గ పరిహారం ఏంటి? పని చేసిన దగ్గ పరిహారం అందటం లేని కారణంగా ఈరోజు కొంతమంది జీవనం జరక్క ఆ రేషన్ షాప్ డీలరు బతకలేక జీవన మరణ సమస్యలో కొన్ని తెలిసి తెలియక బతకలేరు కాబట్టి కొన్ని తప్పులు చేస్తున్నారు, బతకలేరు కాబట్టి అది కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాం. మీరు అడుగుతున్న దేనికి బయటకు వచ్చినంటే ఈరోజు ఒక్క పని
ఒక వ్యక్తి గుమస్తాకు రావాలంటే గతంలో 4,000 5,000 ఇస్తే వచ్చేవాళ్ళు సార్. ఈ రోజు 1,000 రూపాయలు 800 రూపాయలు రావడం లేదు సార్. 15 రోజులు చేయాలంటే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక రేషన్ షాప్ టౌన్లో జరగాలంటే మినిమం 10,000 7,000 10,000 ఖర్చు ఉంది. కార్పొరేషన్లో పట్టణాల్లో, గ్రామాల్లో కూడా ఇవ్వట్లేదు. గ్రామాల్లో కూడా 2,000 3,000 తీసుకున్నారు, మండలాలకు 2,000 తీసుకున్నారు. దీనిలో తరుగులు వస్తున్నాయి. ఈ తరుగులు ఎవరు పెట్టుబడి పెట్టుకోవాలా? పెట్టుబడికి మేమే పెట్టుకోవాలి సార్. దాంట్లో తరుగులు మేమే పెంచుకోవాలా? దింపుడు ప్రభుత్వం కానీ కొంతమంది ఎమ్మెల్యేస్కి మేము డబ్బులు ఇచ్చుకోవాలా? కరెంటు ఛార్జ్ ఏంటి సార్? ఈరోజు మా మీద ఎంత పెత్తనం ఉంది సార్? ఒక ప్రభుత్వ యంత్రాంగం, విజిలెన్స్, పోలీస్, మళ్ళా ఎన్ఫోర్స్మెంట్, ప్రజా ప్రతినిధులు, మీడియా వాళ్ళు మన రాష్ట్రంలో 1,00,000 మంది నిఘాలో ఈ పీడిఎస్ వ్యవస్థ జరుగుతుంది సార్. అయినా అక్రమంగా వెళ్తానే ఉండే కదా. అదే చెప్పారు మీ దగ్గర. అదే మీరు 1,00,000 మంది ఉన్నారండి. నాకు నిన్న లెక్కేస్తే ఇండియా మొత్తం మన స్టేట్లోనే 1,00,000 మంది మీడియా సోదరులు ఉన్నారండి సార్. ప్రతి మండలంలో చెప్తున్నారన్నా 40 మంది 30 మంది మీడియా సోదరులు ఉన్నారు. జిల్లాకి 2,000 3,000 4,000 మంది ఉన్నారు. మినిమం 50,000 నుంచి 1,00,000 మంది మీడియా సోదరులు ఉన్నారు. ప్రతి జిల్లాకి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. దాని కింద ఇంకా వార్డు ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇంతమంది వ్యవస్థ భారతదేశంలో, ఇంతమంది నిఘా వ్యవస్థలో ఏదైనా జరుగుతుందంటే పీడిఎస్ వ్యవస్థని నీ గట్టిగా దొమ్ము చూసి చెప్తున్నా సార్ ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ. భారతదేశంలో 23 కోట్ల రేషన్ కార్డుదారులకి, మన రాష్ట్రంలో 1,50,00,000 రేషన్ కార్డుదారులకి, 4 కోట్ల మంది జనాభాకి అతి తక్కువ కమిషన్తో సొంత పెట్టుబడి పెట్టుకొని కొట్టుబాడిగా గుమస్తాకి తరుగులు ఇంతమంది అధికార యంత్రాంగంతో చేసేటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక పీడిఎస్ వ్యవస్థ అని చెప్పి గతంలో పిఎం గారికి చెప్పాం, మినిస్టర్ అందరూ చెప్పాం, ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాం సార్. దయ ఉంచి ఈ పీడి వ్యవస్థలో ఇప్పుడు ఓపెన్ గా మీరు గట్టిగా అడుగుతున్నారు, ఎక్కడ పట్టుకున్నారు అనేది. కార్డుదారులు రేషన్ షాప్కు వచ్చి ముద్రేస్తేనే బియ్యం వస్తాయే తప్ప బియ్యం రిలీజ్ కాదు సార్. అంటే రేషన్ డీలర్ల కాడి నుంచి బియ్యం మాయం కావా సార్? రేషన్ షాప్ కార్డుదారులు వస్తే కదా బియ్యం వచ్చేది. అంటే కొంతమంది డీలర్లే కార్డుదారుల కాడి నుంచి డబ్బులు ఇచ్చి బియ్యం వీళ్ళే పెట్టుకుంటారనే సార్. దీనికి ఇది చాలా రోజు వస్తుంది కాబట్టి మేము పైయోళ్ళ గారు చెప్తున్నాం, ఓపెన్ గారు చెప్తున్నాం సార్. ఈ రోజు రేషన్ షాప్ నిర్వహించాలంటే నిర్వహణ ఖర్చు గ్రామీణ కార్పొరేషన్ లో మినిమం 8,000 నుంచి 10,000 రూపాయలు కొట్టుబాడిగా, గుమస్తాకి 10,000 రూపాయలు, ఈ తరుగులు గిరుగులు మినిమం 20,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు వస్తుంది సార్. 20,000 నుంచి 25,000 రూపాయలు. నెల్లూరు జిల్లా ప్రజలకు అర్థం చేసుకోండి, రాజకీయ నాయకులు తెలియజేస్తున్నాను, ప్రజా ప్రతినిధులు తెలియజేస్తున్నాను, మంత్రులకు తెలియజేస్తున్నాను, అనేక రకాలుగా తెలియజేసిన ఈ విషయం ఓపెన్ గా దీన్ని ఒక పరిగణ తీసుకొని ఆలోచన చేయమని చెప్తున్నాను సార్. ఒక్క రేషన్ షాప్ నిర్వహణ చేయాలంటే 20,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. రేషన్ షాప్ డీలర్కి ఎంత కమిషన్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎంత ఇస్తున్నారు సార్? మొత్తం మన రాష్ట్రంలో 24 కోట్ల రూపాయలు కమిషన్ ఇస్తున్నారు సార్. మొత్తం చక్కెర కానివ్వండి, జొన్నలు కానివ్వండి, రావులుగా బియ్యం 24 కోట్లు ఓన్లీ 24 కోట్లు ఒక్క నెల కమిషన్ ఇస్తున్నారు. ఒక్క రేషన్ షాప్ కు 24 కోట్లు కమిషన్ ఇస్తే 30,000 మంది గుమస్తాలు ఉన్నారు సార్. 30,000 గుమస్తాలకి మినిమం 5,000 నుంచి 10,000 ఇస్తే యావరేజ్ ఇస్తే 1,500 వాళ్ళకి ఇచ్చే కమిషన్ 24 కోట్లు సరిపోయింది. మీకు తెలియజేస్తున్నా సార్, ముఖ్యమంత్రి గారికి, మా మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి, రాష్ట్రంలో ఉన్న మంత్రులకి, రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులకి, అన్ని పార్టీల నాయకులకు, అన్ని పార్టీల అధికారులకు తెలియజేస్తున్నాను. ఓపెన్ గా నేను చెప్పిన గతంలో మీరు సార్ మాకు కడుపు నిండా అన్నం పెట్టకుండా మీరు బయట అప్పు చేసి మీరు పని చేయమంటే ఎన్ని సంవత్సరాలు చేయాలి సార్? దీనివల్ల మాలో కొంతమంది రేషన్ షాప్ డీలర్లు కానీ బతకలేక తెలిసి తెలియకో కొంతమంది కార్డుదారులు వాళ్ళు ఇవ్వడం వల్ల కొంతవరకే ఆ తరుగులకి వాటికి సరిపోతుంది. కానీ ఈ బియ్యం అనేది ఎక్కువగా ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి లారీలు వెళ్ళడం అనేది, పట్టుకోవడం అనేది ఇతర రాష్ట్రాల నుంచి కూడా
మనకి బియ్యం కేజీ 48 రూపాయలు పడుతుంది సార్. ఓకే ఓకే మీరు చెప్పండి, దీన్ని అడుగు సార్, మీకు ఇచ్చే ఏం కావాలని అడగండి. నేను చెప్తాను. ఇది పరిస్థితి ప్రస్తుతము. ప్రభుత్వం ఇచ్చేది ప్రతి కార్డుదారికి 1 కేజీ బియ్యం రేటు వచ్చి 48 రూపాయలు పడుతుంది. అయితే వీళ్ళంతా కొంతమంది 30% వరకు నిరుపేదలు సద్వినియోగం చేసుకున్నా మిగిలిన 70% ఇతరులకు ఇచ్చేస్తున్నారు. ఆ బియ్యాన్ని మళ్ళీ రీపాలిష్ చేసుకొని వాళ్ళు బయట అమ్మేస్తున్నారు. ప్రధానంగా రేషన్ బియ్యంలో మాత్రము ప్రోటీన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా చాలా మంది 60% ఏంటంటే చౌక దుకాణాలు ఇచ్చే బియ్యము చాలా చౌకగా ఉంటాయని ఒక అపోహతో మాత్రము వాళ్ళు బయట అమ్మేస్తున్నారు. అయితే వీటిలో మాత్రము చాలా ప్రోటీన్స్ ఉంటాయని కూడా అధికారులు సైతం చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వము వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనీసము చౌక దుకాణదారులు కూడా సరైన కమిషన్లు కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు కూడా నష్టాల్లో నడుపుతున్నారు. అంటే మధ్యలో వచ్చి కొంతమంది ఈ బియ్యాన్ని తీసుకొని బయట అమ్ముకొని కోట్ల రూపాయలు కూడగడుతున్నారన్న ఇది కూడా గిరిజారావు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయా టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.